కాదు, మన ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ లేదు, మన ముఖ్యమంత్రికి ప్రగతి భవన్ లేదు. మీ అందరూ మేము ఎక్కడైతే ఇళ్లలో వంట చేసుకొని భోజనం చేసి మన కుటుంబం కోసం మనం ఎట్లా పనిచేస్తున్నామో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత ఇంట్లో నుంచి భోజనం చేసి ఈ రాష్ట్ర ప్రజల కోసము 18 గంటలు పనిచేస్తున్నాం. 18 గంటలు పనిచేస్తున్నాం. ఎందుకో 18 గంటలు పనిచేయవలసి వస్తుంది అంటే ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల మంది పనిచేశారు ప్రజలు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు పనిచేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దానికి నేను తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ కేసు చైర్మన్గా ఆనాడు ఉద్యమం చేసినటువంటి నాయకుడిని. కాబట్టి ఇంతమంది ఉద్యమాలు చేస్తే 4 కోట్ల మంది ప్రజలు 1200 మంది బిడ్డలు ప్రాణాలు పోయినాయి. కాబట్టి మన సోనియా గాంధీ అమ్మ మన తల్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇచ్చినటువంటి తెలంగాణను ఏం చేసిండు 10 సంవత్సరాలు? కేసీఆర్ అంటే విధ్వంసం చేశాడు. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 65,000 కోట్లు మిగులు బడ్జెట్ మనది. అటువంటిది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తుందంటే ఇది గ్రామాలలో, మండలాలలో, డివిజన్లలో ఖచ్చితంగా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే దాంట్లో 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం మింగేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అయితే